ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఏంటి ప్రజెంట్ మార్కెట్ కండిషన్స్? సెన్సెక్స్ ఏమో 81,036 దగ్గర ఇవాళ సోమవారం మనం మాట్లాడుకున్న సోమవారం నెంబర్స్ గురించి. తర్వాత నిఫ్టీ ఏమో 21,751 దగ్గర క్లోజ్ అయింది. ఏంటి మార్కెట్లు ఏ విధంగా ముందుకు సాగుతున్నాయి అంటారు అసలు? సో మార్కెట్లో అయితే ఒక నెగిటివిటీ అనేది అంటే కొంచెం అంటే మనం చూస్తున్న బుల్ రన్ కి కొంచెం ఒక బ్రేక్ పడినట్టుగా అయితే కనిపిస్తుందండి. అప్పట్లో మేము మార్కెట్స్ లో మనం ఒక 2-3 months బ్యాక్ చూసుకున్నట్లయితే మార్కెట్ ఎప్పుడు పడుతుందా ఎప్పుడు కొందామా వెంటనే సపోర్ట్ వచ్చేసేది, మార్కెట్కి ఇమీడియట్గా సపోర్ట్ వచ్చేది. ఇప్పుడు మనకి ఆల్ టైమ్ హై చూసుకుంటే 26,277. ఇప్పుడు మన మార్కెట్స్ 24,800 దగ్గర సపోర్ట్ తీసుకొని అక్కడ స్ట్రగుల్ అవుతున్నాయండి. అంటే చాలా పాయింట్స్ మనకి కరెక్ట్ అయ్యాయి, అయినా సరే అంత సపోర్ట్ రావట్లేదు. సో ఏంటి యాక్షన్ అనేది అంతా కూడా మనకి సెకండరీ మార్కెట్ కాకుండా ఈ మనీ అంతా ఏమైనా ఐపీఓస్కి ప్రైమరీ మార్కెట్కి అయినా వెళ్తుందో? ఎఫ్ఐఐ సెల్లింగ్ అనేది బిగ్గెస్ట్ మనకి డ్రాబ్యాక్గా మనము చెప్పుకోవచ్చు అండి. సో దెర్ ఆర్ డేటా ఈ షోయింగ్ ఎఫ్ఐఐస్ అయితే బాగా అంటే October 1st నుంచి స్టార్ట్ చేశారండి. అప్పట్లో డైలీ అంటే October 1st 5,000 crores అబౌవ్, 3rd October అయితే 15,000 crore, అలానే 8th October 5,000 crores, 10th October కూడా 5,000 crores, అంటే అలా ఎవ్రీడే 5,000 crores మినిమమ్. ఇప్పుడు కొంచెం సెల్లింగ్ అయితే కంటిన్యూస్గా అయితే అవుతుందండి. ఇప్పటికీ కూడా సెల్లింగ్ వాళ్ళు డైలీ ట్రేడింగ్ సెషన్ ఒక 15 అంటే అంత హెవీగా 5,000, 10,000 crores అంత సెల్లింగ్ కాకపోయినా ఇప్పుడు కొంచెం ఒక 2,000 crores, 1,500 crores ఈ విధంగా అయితే సెల్లింగ్ అయితే ఎఫ్ఐఐస్ నుంచి అయితే ఆగలేదండి. సో అది ఒకటి మనము న్యూస్ చెప్పొచ్చు. అండ్ సెకండ్ ఏంటంటే మన దగ్గర కూడా ఇన్వెస్టర్స్ మార్కెట్ కన్సాలిడేట్ అవుతుందేమో, కొంచెం వెయిట్ చేసి మార్కెట్లోకి వెళ్దాము అనేటట్టుగా వాళ్ళు ఆచితూచి ఆలోచిస్తూ మార్కెట్లోకి వెళ్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఒకవైపు ఇన్ఫ్లేషన్ డేటా అనేది కొంచెం మనకి ఇప్పుడే మనం చూస్తున్నాము, ఇన్ఫ్లేషన్ అన్నీ పెరిగాయండి. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎస్పెషల్లీ వెజిటబుల్స్ ఇవన్నీ బాగా పెరిగాయి. సో ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగే అవకాశం లేకుండా చాలా వరకు అంటే ఇంకా అంటే చాలా వరకు ఎక్స్పెక్ట్ చేసామంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ అయిన తర్వాత మన దగ్గర కూడా ఇంట్రెస్ట్ రేట్ కట్ ఉంటుందేమో అని చూసాము. బట్ మన దగ్గర ఇన్ఫ్లేషన్ తగ్గట్లేదు కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గించట్లేదు. సో ఒక రకమైన పాజిటివ్ న్యూస్ అనేది కనిపించలేదండి మార్కెట్లో. అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఫర్ ద మార్కెట్స్ కరెంట్ అనుకుంటే Q2 రిజల్ట్స్, క్వార్టర్లీ రిజల్ట్స్ మనకి మార్కెట్స్ ని కొంచెం ప్రభావితం చేసే ఒక బిగ్గెస్ట్ న్యూస్ గా కరెంట్ మనం చెప్పుకోవచ్చు. అవి కూడా మ్యూటెడ్ రిజల్ట్స్ వచ్చాయండి. ఎస్పెషల్లీ రిలయన్స్ నుంచి వాళ్ళ రిలయన్స్ జియో సబ్స్క్రైబర్స్ తగ్గడం అని కానీ, రిలయన్స్ రీటైల్ నుంచి కూడా పెద్దగా కావాల్సినంత పెర్ఫార్మెన్స్ కనిపించకపోవడంతో ఈ రిలయన్స్ కూడా చాలా షేర్ ప్రైస్ కూడా కరెక్ట్ అయింది. ఆ ఇంపాక్ట్ కొంచెం మార్కెట్ మీద కనబడింది. అలానే కొన్ని బిగ్గెస్ట్ కంపెనీస్ కూడా కొన్ని మ్యూటెడ్ రిజల్ట్స్ Q2 రిజల్ట్స్ వచ్చాయి. సో ఓవరాల్ గా మార్కెట్ అయితే కొంచెం ఆ రేంజ్ లో అంటే 24,800 సపోర్ట్ అనేది కొంచెం బాగుందండి. అది కూడా మనకు కానీ బ్రేక్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ 24,650, 24,400 ఈ లెవెల్లో మనము వెళ్తే హైయెస్ట్ అంటే మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే మనకి 24,000, 25,000 దగ్గర మనకి కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా November 28th కి ఎఫ్ఐఎన్ఓ ట్రేడింగ్ కి సంబంధించి కూడా కొత్త ఫ్రేమ్ వర్క్ రెడీ చేస్తున్నారు. అవునండి, అవును. సో దీనికి చాలా మంది అంటే ఎస్పెషల్లీ బ్రోకింగ్ కంపెనీ వాళ్ళు అయితే ఆల్రెడీ కొంచెం అంటే మార్కెట్ కొంచెం నెగిటివ్ గానే తీసుకుంటుందా, ఎలా తీసుకుంటుంది, అప్పుడు అంటే వాల్యూమ్స్ ఎంతవరకు ఈ చేంజెస్ వల్ల November 20th తర్వాత వచ్చే ఈ చేంజెస్ వల్ల F&O ట్రేడింగ్ లో మార్కెట్ మీద ఎంత ఇంపాక్ట్ పడబోతుంది, రెవెన్యూస్ మీద అంటే ఎస్పెషల్లీ బ్రోకింగ్ కంపెనీస్ అయితే కొంచెం నర్వస్ గానే మనకి కనిపిస్తున్నారండి. వాళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ ఎంత రాబోతుంది, ఎందుకంటే F&O ట్రేడింగ్ లో నుంచే వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ అనేది వస్తుంది. సో ఆ రెవెన్యూలో ఎంత చేంజ్ వాళ్ళు చూస్ చేస్తారు అనేది ఒకటి మనకి బ్రోకర్ వైపు నుంచి కనపడుతూ ఉంటే, ఒకవైపు అయితే మనకి మార్కెట్ మీద దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందో అనేది ఒక రకమైన ఆ టెన్షన్ కూడా మార్కెట్ మీద అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే దగ్గరకు వస్తుంది November 20th. సో ఆల్రెడీ కొన్ని కన్ఫర్మ్ చేస్తున్నారండి, లైక్ కాంట్రాక్ట్ సైజ్ అయితే 15 lakhs అట్లా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ కాంట్రాక్ట్ సైజ్ అయితే ఆల్మోస్ట్ 25 నుంచి 75 వరకు కాంట్రాక్ట్ సైజ్ పెంచుతామని ఇలా అయితే కొన్ని న్యూస్ అయితే ఆల్రెడీ చేంజెస్ మీద అయితే కొంత న్యూస్ అయితే వస్తుందండి. సో దానివల్ల కూడా మార్కెట్ కొంచెం స్పాజ్ తీసుకుంది, కన్సాలిడేట్ అవుతుంది ఈ పర్టికులర్ ఫేజ్ లో అని మనం చెప్పొచ్చు అండి.
అదేవిధంగా F&O ట్రేడింగ్ కి సంబంధించిన లాసెస్ కూడా ఎక్కువగా కూడా తెలంగాణ స్టేట్ లోనే ఎక్కువ జరుగుతుంది లాసెస్ అంటూ కూడా ఆర్టికల్స్ కూడా వస్తున్నాయి. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సో సెబీనే ఒకసారి చెప్పిందండి, ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్, అందులో తెలంగాణలో బాగా ట్రేడింగ్ లాసెస్ అనేవి చాలా హ్యూజ్ గా ఉంటున్నాయి అనేది మనకి, అంటే యావరేజ్ లాసెస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి ప్రతి ఒక్క ట్రేడర్ అనేది మనకి కనిపిస్తుందండి. సో దానికి ఏంటంటే అవేర్నెస్ అనేది మనం అయితే రకరకాలుగా ఈ ట్రేడింగ్ గురించి, వాటిల్లో వచ్చే లాసెస్, లేకపోతే ఈ రిస్క్ మేనేజ్మెంట్ అంటే తెలియక వచ్చిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారండి. అంటే ఒక స్ట్రాటజీ లేకుండా, లేకపోతే ఒక రిస్క్ టేకింగ్ ఎబిలిటీని అర్థం చేసుకోకుండా, వీటిల్లో వచ్చే చేంజెస్ ని వాళ్ళు, ఈ రెగ్యులేటరీ చేంజెస్ ని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు, అలానే మార్కెట్ లో వచ్చే ఆ చేంజెస్ ని వాళ్ళు ఎంతవరకు దాని అనుగుణంగా వెళ్తున్నారా, లేకపోతే జస్ట్ బయింగ్ సెల్లింగ్ చేస్తారు, అడ్వైజర్ వాళ్ళు ఓన్ గా వెళ్ళడము, లేకపోతే అక్కడ డబ్బులు పోగొట్టుకుంటే ఈసారి పోయాయి మళ్ళీ తెచ్చుకుందాం ఇంకొంత, ఎక్కడ పోయాయో అక్కడే తెచ్చుకుందాము అనే ఒక రకమైన మనకి మెంటాలిటీ అనేది లేదు. ఇంతవరకు పెట్టాము ఇంకెక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోదాము అనేది లేకుండా, లేకపోతే ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువగా చేయడం, అంటే నేర్చుకొని ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నారు. దే ఆర్ లెర్నింగ్ ఆల్ ద మిస్టేక్స్ వైల్ డూయింగ్ ద ట్రేడింగ్. అసలు ట్రేడింగ్ కి ముందే మనం ఫుల్ గా ప్రిపేర్డ్ అయ్యి మొత్తం అంతా అందరి దగ్గర, అంటే ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ఉంటారు కదండి, 10 years 15 years, వాళ్ళతో వెళ్ళి వాళ్ళతో కొంచెం వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకొని వాళ్ళ దగ్గర సలహాలు తీసుకొని వెళ్తే మంచిదండి. వాళ్ళు ఓన్ గా వాళ్ళు చేసేసుకొని ఇలా వెళ్ళడం కన్నా ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ దగ్గర కూర్చొని నిజంగా దీనికి ఎంత టైం స్పెండ్ చేయాలి, మనం ఏం నేర్చుకోవాలి, ఆ తర్వాత మార్కెట్లోకి వస్తే కొంచెం బాగుంటుందండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఇప్పుడు ఏంటంటే మొబైల్లో యాప్ వేసుకున్నాము, అందులో 50,000 వేసాము, దాంట్లో ట్రేడింగ్ చేసాము, ఇది కాకుండా కొంచెం మార్చాలండి. కొంచెం ఒక ఎక్స్పీరియన్స్ ట్రేడర్ అడ్వైజరీతోని చేస్తే బాగుంటుందండి. అండ్ అదేవిధంగా రిలయన్స్ బోనస్ షేర్స్ కి సంబంధించి కూడా న్యూస్ అక్కడ రావడం జరిగింది. అవునండి. సో రిలయన్స్ బోనస్ షేర్స్ ఎవరికైతే కావాలి మాకు, అంటే 1:1 మొన్న వాళ్ళకి ఏజిఎం జరిగినప్పుడే డిక్లేర్ చేశారు, మేము బోనస్ షేర్స్ ఇవ్వబోతున్నాం 1:1, అంటే మీకు ఒక 5 shares ఉంటే మీకు 5 shares యాడ్ అయ్యే అవకాశం అనేది కనిపిస్తున్నారు. సో ఇది కావాలి అంటే ఈ బోనస్ షేర్స్ మాకు కావాలి అనుకుంటే దే హ్యావ్ టు పర్చేజ్, రికార్డ్ డేట్ అయితే 28th ఇచ్చారండి, రికార్డ్ డేట్ ఫర్ దిస్ రిలయన్స్ బోనస్ షేర్స్. సో మీరు 25th కల్లా ఎవరైతే మాకు ఆల్రెడీ రిలయన్స్ కొనాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి, సో కొనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మాకు ముందుగానే ఒక 25th కల్లా మీరు రిలయన్స్ షేర్స్ కొనేసుకున్నట్లయితే ఈ ఎలిజిబిలిటీ అనేది క్రైటీరియాలోకి మీరు వస్తారు, మీకు బోనస్ షేర్స్ అనేవి వస్తాయండి. సో మాధవిరెడ్డి గారు, ఏంటి ఐఆర్సిటిసి కూడా బాగా డౌన్ ట్రెండ్ లో నడుస్తోందని తెలుస్తుంది, ఏంటి ఎటువంటి కారణాలు దీనికి ఉన్నాయంటారు అసలు? సో ఐఆర్సిటిసిలో బిగ్గెస్ట్ న్యూస్ అంటే మన అందరము బాగా మనకు అలవాటు, ఇప్పుడు ఆల్రెడీ మనకి సంక్రాంతి వచ్చేస్తుంది, అంటే 3 నెలలు ముందే, 120 days ముందు, ఇంకా ముందు, అంటే మన ఎంతవరకు వీలైతే అంతవరకు ముందుగానే బుక్ చేసేసి అడ్వాన్స్ బుకింగ్, కొంతమంది 3 months ముందు బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లా బుక్ చేసుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏం చేశారు అంటే మీరు 60 days బిఫోర్ తీసుకొచ్చేసారు, 120 days నుంచి 60 days కి తీసుకొచ్చేసారు. సో వాళ్ళకి ఎక్కువగా మనీ కొంచెం క్యాన్సిలేషన్ నుంచి కూడా వస్తాయి కదండి. సో ఎప్పుడైతే మీరు 60 days అన్నారో క్యాన్సిలేషన్స్ అన్ని ఉండవు, ఎందుకంటే యూ విల్ బి వెల్ ప్రిపేర్డ్, మీకు తగినట్టుగానే మీ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో అది వెళ్తూ ఉంటుంది కాబట్టి క్యాన్సిలేషన్స్ మేబీ తక్కువ అయ్యి ఉండొచ్చు, దానివల్ల రెవెన్యూ కూడా కొంచెం తగ్గుతుందేమోనని ఇది కొంచెం నెగిటివ్ గా ఈ న్యూస్ ని నెగిటివ్ గా ఐఆర్సిటిసికి కొంచెం తీసుకున్నారు. బట్ మనము పాజిటివ్ గా మాట్లాడుకుంటే ఇప్పుడు ఉన్న సెక్టార్ లో కొంచెం పాజిటివ్ గా అయితే పవర్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ అనేది బాగా కనిపిస్తుందండి. సో అందులో కొన్ని కంపెనీస్ మనం చెప్పుకోవచ్చు, ఎన్టీపీసీ కానీ, లేకపోతే టొరెంట్ పవర్ కానీ, లేకపోతే టాటా పవర్, ఎన్హెచ్పిసి, నెక్స్ట్ జేఎస్డబ్ల్యూ, తర్వాత సిఈఎస్సి. సో ఇలాంటి కొన్ని లీడింగ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ లో అయితే మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే గవర్నమెంట్ కూడా బాగా ఈ పర్టికులర్ సెక్టార్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో ఎవరైనా కొంచెం పాజిటివ్ గా సెక్టార్ లో ఏవైనా కొన్ని స్టాక్స్ చేసుకోవాలి అనుకుంటే ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ చెప్పిన మనం కొన్ని ఈ ఎన్హెచ్పిసి, టాటా పవర్, ఎన్టీపీసీ ఇలాంటి స్టాక్స్ లో పెట్టుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. థ్యాంక్ యూ అండి.